ఇందాపూర్ డైరీ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ రెండు వాళ్ళు ఏం మాట్లాడతారు, హెరిటేజ్ యూనిట్ అంటున్నారనమాట. యాక్చువల్గా ఒకసారి బుర్ర ఉన్నవాడు ఎవరికైనా ఏది పెద్ద కంపెనీ ఏది చిన్న కంపెనీ, పెద్ద కంపెనీకి ఒక యూనిట్ కంపెనీ అవుతుంది చిన్న కంపెనీ, అంతేకాని చిన్న కంపెనీకి యూనిట్ కంపెనీ పెద్ద కంపెనీ అవ్వదు. ఇప్పుడు హెరిటేజ్ ఫర్ ఎగ్జాంపుల్ డైలీ 20 లక్షల లీటర్ల పాలు ప్రొక్యూర్ చేస్తే దానికి డబల్ మిల్క్ ప్రొక్యూర్ చేసేది ఇందాపూర్. అంటే 40 లక్షలు డైలీ లీటర్లు ప్రొక్యూర్ చేసేది. అటువంటిప్పుడు హెరిటేజ్ యూనిట్ ఎలా అవుతుంది ఇందాపూర్? ఒక్కసారి ఆలోచించండి. హెరిటేజ్ యూనిట్ అని మాట్లాడతావు. ఇంకొకటి, యాక్చువల్గా ఇందాపూర్ అన్నది ఈ కన్స్యూమర్ మార్కెటింగ్ చేయదు, సాధారణంగా బల్క్ మార్కెటింగ్ చేస్తుంది. దట్టు ఏంటంటే ప్రొడక్షన్ ఎక్కువ. అది ప్రొడక్షన్ చేసి కంపెనీస్కి ఇస్తే కంపెనీస్ వాళ్ళు కన్స్యూమర్ మార్కెటింగ్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఏం చేస్తారంటే లేబులింగ్ అంటే ప్రొడక్షన్ వాళ్ళు చేస్తారు. లేబులింగ్ అంటే ఇప్పుడు హెరిటేజ్ కంపెనీ ఈ ఇందాపూర్ కంపెనీస్ దగ్గర నుంచి చీజ్ అని, పన్నీర్ అని, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే టెట్రా ప్యాక్ మిల్క్స్ సంబంధించినవని ఇలాంటివి కొనుగోలు చేస్తుంది. హెరిటేజ్ కొనుగోలు చేస్తుంది. హెరిటేజ్ అన్న కంపెనీ ఇప్పటి వరకు ఏ కంపెనీకి కూడా గీ సప్లై చేయలే. హెరిటేజ్కి ఓన్ గీ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. హెరిటేజ్ కంపెనీ గీ కూడా ఎప్పుడూ బల్క్గా ట్యాంకర్స్తో ఎక్కడికి పంపించలే. అది ఓన్లీ కన్జ్యూమర్కి మాత్రమే అది సప్లై చేసే పరిస్థితి. కన్జ్యూమర్ మార్కెటింగ్ మాత్రమే చేస్తారు. ఈ విషయం చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు. దానికి ఈరోజు ఇందాపూర్ కంపెనీకి హెరిటేజ్ నుంచి నెయ్యి వెళ్ళిద్ది, ఆ నెయ్యిని తీసుకొచ్చి ఇందాపూర్ తీసుకొచ్చి మన టీటీడీకి ఇస్తుందని మాట్లాడుతున్నారు. అసలు బుర్ర పనిచేస్తుందా మీకు? అసలు చాలా క్లియర్గా వాళ్ళు ఒక సిస్టమ్ పెట్టుకున్నారు. మేము ఏ రోజు కూడా టెంపుల్స్కి మీ నెయ్యి సరఫరా చేయకూడదు, ఎందుకంటే వాళ్ళు బల్క్గా చెయ్యరు వాళ్ళు. ఎందుకు వాళ్ళ మార్కెటింగ్ వాళ్ళకు ఉంది, కన్స్యూమర్ మార్కెటింగ్ వాళ్ళకు ఉంది. సో దట్ వాళ్ళు అలా వెళ్తారు. వీళ్ళు కొన్ని సిస్టమ్స్ పెట్టుకున్నారు. అంటే ఒక సైద్ధాంతికంగా వెళ్ళాలి అనే ఉద్దేశం హెరిటేజ్ కంపెనీ వాళ్ళకు ఉంది కాబట్టి అలా వెళ్ళారు.